ఎంపీ రఘునందన్ ఉన్నారు. సో రఘునందన్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ యూ ఫర్ మహారాష్ట్ర. బట్ జార్ఖండ్ లో మీకు ఏమైనా హోప్ ఉందా? I have not gone through the Jharkhand results, sir. మీరు కూడా ఎక్కడ సరిగా దాన్ని డిస్ప్లే చేస్తలేరు. After going through the results, I'll come back to you. Okay. సో మహారాష్ట్రకి సంబంధించినంత వరకు ఇందాక చక్రపాణి గారు చర్చను ప్రారంభిస్తూ లేదా మురళి గారు ప్రారంభిస్తూ షిండే అంటేనే ద్రోహం అని చెప్పుకుంటే అట్లాంటి రీతి లోపల ఒక ప్రొజెక్షన్ జరిగింది అని చెప్పారు. కానీ అసలు మహారాష్ట్ర ప్రజలు గుర్తించిన మోసం ద్రోహం ఎక్కడ జరిగిందంటే 2019లో మాతో పాటు కలిసి ఎన్నికల కంటే ముందు పొత్తు పెట్టుకొని మాకు 100 పైచీలకు సీట్లు వచ్చి వాళ్ళకి 50 పైచీలకు సీట్లు వచ్చిన తర్వాత న్యాయంగా మాకు రావాల్సినటువంటి ముఖ్యమంత్రి పదవిని మాకు ఇవ్వకుండా తినాల్సిన కంచం లోపల మట్టి పోసి వాళ్ళ నానబెట్టినటువంటి పార్టీ, కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టించినటువంటి పార్టీకి అసలు సిసలు ద్రోహం అనే పదానికి అర్థం ఎవరు చేశారంటే ఉద్ధవ్ ఠాక్రే గారు చేసిండ్రు. ఆయన ఏదో హీరోలాగా చూపించి షిండే అనే అతను ఒక ఆటో కార్మికుని స్థాయి నుంచి ప్రజల మన్ననలు పొంది ప్రజల కష్టాలు తెలిసి గాడికెళ్ళి మొదలుపెట్టి గిడిదాకా ఎదిగినోనేమో ద్రోహిగా చూపెడుతుంది మీడియా. అసలు ద్రోహం చేసిన ఉద్ధవ్ ఠాక్రేనేమో హీరోలాగా చూపెడతా ఉన్నారు మీరు. కాంగ్రెస్ అనే పార్టీకి నేను బతికుండగా కలవను, నాతో సంబంధాలు ఉండవని చెప్పిన ఆయన కడుపులో పుట్టిన ఆయన ముఖ్యమంత్రి అనే కుర్చీ కోసం ఎన్నడూ ఎమ్మెల్యే కానోడు, ఎన్నికలలో పోటీ చేయనోడు, నేను ముఖ్యమంత్రి కావాలనేటువంటి ఒక దురుద్దేశంతో దురాలోచనతోటి తిన్న పల్లెంలో నిన్న వారసత్వంతో వస్తాను అంటే జనం అంగీకరించరు అని చెప్పి ఇక్కడ ప్రూవ్ అయింది అనుకోవడానికి. సార్, నేను తెలుగు మీడియా మిత్రులకు ఒక విజ్ఞప్తి, మీ ఇంటర్ప్రిటేషన్ మీకు ఉండనియర్రి, జనాలు ఎట్లున్నారనేది మమ్మల్ని చెప్పనియర్రి దయించి. జనం ఆలోచన ఏంటంటే ద్రోహం అనే పదానికి ఎవరన్నా మహారాష్ట్రలో ఒక పర్యాయ పదం, ఒక పేరు చెప్పాలంటే మొదట చెప్పాల్సిన పేరు ఉద్ధవ్ ఠాక్రే. షిండే గారి గురించి మాట్లాడద్దు, షిండే గురించి ఏం తెలియకుండా మాట్లాడుతూ ఉన్నారు మీరు. ఒక ఆటో డ్రైవర్ స్థాయి నుంచి ఆయన జనానికి చేసిన సేవ, పేద ప్రజలకు చేసిన సేవ గుర్తించి ఆయన ఎమ్మెల్యే చేశారు. ఆయన పార్టీకి చేసిన కష్టాన్ని గుర్తించి పార్టీ ఆయనకు మంత్రి పదవి ఇచ్చింది. తర్వాత ఏ కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టినామో ఆ కాంగ్రెస్లో నువ్వు పోవడం తప్పని చెప్పి నాయకుడు వినకపోతే తప్పనిసరి పరిస్థితులలో ప్రజలు ఎటుంటే అడిదిక్కు నిలబడ్డాడు ఆయన నాయకుడు. ఆయన నిలబడి నాయకుడైతే తెలుగులో ఎవరికి పనికి వచ్చినట్టు వాళ్ళు మహారాష్ట్రలో షిండే పుట్టిండు కాబట్టి తెలంగాణలో షిండే పుడతాడు. అన్ని పార్టీలలో షిండేలు ఉంటారు. పార్టీ నమ్ముకున్నాడు, పార్టీ బాగుండాలని కోరుకునేటోళ్ళు అన్ని పార్టీలలో ఉంటారు. మీరు దాన్ని నెగటివ్ సెన్స్ లో చూపెట్టినారు. బట్ ఈజ్ ద రియల్ హీరో అని ఇప్పుడు కనబడుతుంది. దాన్ని అంగీకరించారు దయించి. ఉద్ధవ్ ఠాక్రే చేసిన మోసం ముందు షిండే గారు చేసిన న్యాయాన్ని మహారాష్ట్ర ప్రజలు ఎండార్సీ చేసిర్రు. చేతగాని వాళ్ళు చాలా మాట్లాడతారు, ఆదాని ముచ్చట్లు తీసుకొచ్చి మాట్లాడతారు, ఇంకేదో మాట్లాడుతుంటారు. జనం బలం లేని వాళ్ళు, జనంలో పోటీ చేయని వాళ్ళు, జనంలో గెలవలేని వాళ్ళు. ముందు చక్రపాణి షిండే ఒక ఐకాన్ గా చూపించి దాని చుట్టూ వ్యవహారాలు నడిపారంటారు.